ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు. మరో 72 గంటల్లో ఆపరేషన్ను ముగించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. 12వ రోజు నాటికి సొరంగంలో లోకల్ ట్రైన్ 13.5 కిలోమీటర్లకు వెళ్లి అక్కడ పేరుకుపోయిన మట్టి, ఇతర వ్యర్థాలను బయటకు తీసుకొస్తుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, రియాక్ట్ హోల్ మైనర్స్, ఇతర అన్ని రకాల రెస్క్యూ సంస్థలు కృషి చేస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ ద్వారా గంటకు 8,000 టన్నుల మట్టిని లోకల్ ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు మళ్లీ ఆటంకం ఏర్పడింది. నిన్న కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. కానీ ఈ రోజు కన్వేయర్ బెల్ట్ మళ్లీ పనిచేయకపోవడంతో సహాయక చర్యలు తిరిగి ఆగిపోయాయి. దీంతో శిథిలాలు బయటకు తొలగించడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. టన్నెల్లో చిక్కుకున్న తమ వారు తిరిగి వస్తారనే నమ్మకం లేక నిరాశతో బాధితులు, కుటుంబ సభ్యులు సొంత ఊర్లకు తిరిగి వెళ్తున్నారు.